హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనకు రేషన్ కార్డుకు సంబంధించినటువంటి కొత్త అప్డేట్స్ రావడం జరిగింది. ఈ వీడియోలో కొత్త రేషన్ కార్డుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు, అలాగే మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి అన్న డీటెయిల్స్ పూర్తిగా తెలియజేయడం జరుగుతుంది. సో ఈ వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. సో లెట్స్ గో టు ద వీడియో. ఏర్పడిన తర్వాత పౌర సరఫరా శాఖ నుంచి అనేక సంస్కరణలు, కొత్త విధానం, ప్రజలకి మరింత మెరుగైన సేవలు అందించే ఆలోచనతో రాష్ట్ర వ్యాప్తంగా పారదర్శకంగా జరిగే ప్రతి ప్రక్రియలో కూడా అందరినీ భాగస్వాములు చేయాలనే ఉద్దేశంతో ఈ రైస్ కార్డుల ప్రక్రియ ప్రారంభించడం జరిగింది. మీ అందరికీ తెలుసు, జాతీయ ఆహార భద్రతా చట్టం ప్రకారంగా కేంద్ర ప్రభుత్వం సహాయంతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా రాష్ట్రంలో ముందు తీసుకెళ్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం 60% రైస్ కార్డులకి సహాయం అందిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం 40% పౌరులకి ఈ శాఖ ద్వారా మేము అందించగలుగుతున్నాం. ఎప్పుడైతే కొత్త రైస్ కార్డ్స్లో మార్పులు, చేర్పులు, చిరునామాలో చేర్పులు వీటికి అవకాశం కల్పించామో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా మాకు అప్లికేషన్స్ వచ్చినాయి. 16,08,612 అప్లికేషన్స్ రాగా అందులో 15,32,758 అప్లికేషన్స్ని డిస్పోజ్ ఆఫ్ చేయడం జరిగింది. అంటే అనుకూలంగా డిస్పోజ్ ఆఫ్ చేయడం, కేవలం 4.72% మాత్రం తిరస్కరించడం జరిగింది. సో దీనివల్ల ఈ ప్రక్రియ ద్వారా కొత్తగా 9,87,644 మందికి రేషన్ కార్డులు వాళ్ళ పేర్లు నమోదు చేసుకునే అవకాశం కూటమి ప్రభుత్వం కల్పించింది. తద్వారా ఈ సంఖ్య ఈ రోజుకి రాష్ట్ర వ్యాప్తంగా రైస్ కార్డుల సంఖ్య 1,45,97,486 సభ్యులతో కలుపుకుంటే 4,29,79,897 మంది. 4,29,79,897 మందికి మనం ఈ ఆగస్టు 1వ తారీఖు నుంచి రేషన్ సర్వీసెస్ అందించబోతున్నాం. ఇందాక నేను మీతో అన్నట్టు ఇందులో కేంద్ర ప్రభుత్వం అందించేది 2,68,23,200 మందికి అయితే రాష్ట్ర ప్రభుత్వం 1,61,00,000 మందికి 56,697 మందికి రాష్ట్ర ప్రభుత్వం అందించబోతోంది. ఎక్కడ కూడా నాయకుల ఫోటోలు ఉండకూడదని మా కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆలోచనతోటి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి సూచనలతోటి దీన్ని డిజైన్ చేసినప్పుడు ఎక్కడ కూడా రాజకీయ నాయకుల ఫోటో లేకుండా కేవలం ఆ కుటుంబ సభ్యుల హౌస్ హోల్డ్ హెడ్ ఎవరవుతున్నారో వారి ఫోటో తప్ప వేరే ఫోటోలు ఏమీ లేకుండా దీంట్లో పెట్టడం జరిగింది. అదేవిధంగా చాలా స్పష్టంగా ఈ డెబిట్ కార్డ్ సైజ్, క్రెడిట్ కార్డ్ సైజ్ మీకు ఎక్కడైనా సరే క్యారీ చేయడానికి వెసులుబాటు కల్పించడంతో పాటు కుటుంబ సభ్యుల వివరాలు చాలా స్పష్టంగా, క్లియర్గా కనపడేటట్టు అందరికీ కూడా ఈ అవకాశం కల్పించాం. గతంలో మీరు చూస్తే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు క్లియర్గా కనపడే కాదు. కార్డ్ నంబర్ని కూడా సైజ్ పెంచి చాలా క్లియర్గా ఇక్కడ కనపడే విధంగా ఆ మార్పు తీసుకొచ్చాం. క్యూఆర్ కోడ్ తీసుకొచ్చాం మొట్టమొదటిసారి. ఆ సెక్యూరిటీ ఫీచర్ క్యూఆర్ కోడ్ ద్వారా డైనమిక్ కీ రిజిస్టర్ తోటి అనుసంధానమై ఎప్పటికప్పుడు మాకు అనుక్షణం ట్రాన్సాక్షన్ జరగగానే మాకు నమోదయ్యేటట్టు మా సెంట్రల్ ఆఫీస్లో ఈ కార్యక్రమం తీసుకొస్తున్నాం. ఇంకా ముఖ్యమైన అంశం ఈ రైస్ కార్డులో రాష్ట్ర వ్యాప్తంగా ఇంతకుముందు మీకు చెప్పిన 4,29,79,000 మేము ప్రారంభించబోతున్నాం. సో మనకు ఈ రేషన్ కార్డు యొక్క స్టేటస్ తెలుసుకోవడానికి కోసం ఫస్ట్ మనము ఏపీ సేవా పోర్టల్లోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ కనిపిస్తుంది కదా గ్రామ వార్డు సచివాలయం, దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఎంటర్ యువర్ ఆధార్ నెంబర్, అలాగే ప్రివ్యూ ఏపీ సేవా సర్టిఫికేట్ అండ్ సర్వీస్ రిక్వెస్ట్ స్టేటస్ అనేసి ఇక్కడ ఉంది. మీకు ఎవరైతే కొత్తగా రేషన్ కార్డుకు ఎవరైతే అప్లై చేశారో వాళ్ళకు ఒక సర్వీస్ రిక్వెస్ట్ నెంబర్ అనేది మెసేజ్ రావడం జరుగుతుంది. ఇలా మెసేజ్ రావడం జరుగుతుంది. ఈ మెసేజ్లో మీరు ఇక్కడ చూసినట్లయితే
అప్లికేషన్ నెంబర్ అనేసి ఇలా ఉంది, అండ్ ఆల్సో ట్రాన్సాక్షన్ నెంబర్ ఉంది. అప్లికేషన్ నెంబర్ అంటే ఇది T254905539, ఇది అప్లికేషన్ నెంబరు. ఇక్కడ వచ్చేసి మన అప్లికేషన్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మన అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ ఆప్షన్, ఇక్కడ సెర్చ్ ఆప్షన్ ఉంది కదా, ఈ సెర్చ్ ఆప్షన్ క్లిక్ చేయాలి. సెర్చ్ ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే ఇలా క్యాప్చా వెరిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. ఈ క్యాప్చా వెరిఫికేషన్ అనేది కరెక్ట్గా చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ చేసినట్లయితే ఈ విధంగా ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అనేది పూర్తిగా ఇక్కడ రావడం జరుగుతుంది. డిస్టిక్, మండలు, సెక్రటరీ నేమ్, సర్వీస్ నేమ్, సిటిజన్ నేమ్, స్టేటస్ డిజిటలీ సైన్డ్ అండ్ పెండింగ్ ఫర్ ద కార్డ్ ఇష్యూయన్స్. అంటే కనుక ఈ అప్లికేషన్ అనేది యాక్సెప్టెన్సీ అయ్యింది, కార్డ్ ఇష్యూ అనేది పెండింగ్లో ఉంది. ఎప్పుడైతే మనకు కార్డ్స్ ఇవ్వడం జరుగుతుందో అప్పుడు మనకి కార్డ్స్ వస్తుంది. సో ఈ అప్లికేషన్ అనేది, ఈ రేషన్ కార్డ్ అనేది సర్వీస్ యాక్సెప్టెన్సీ జరిగింది, ఇది మనకు కార్డ్ అనేది రావడం జరుగుతుంది. సో ఇది రేషన్ కార్డు స్టేటస్కి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్. మీకు పూర్తి వివరాలు తెలుసాయని అనుకుంటున్నాను. మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.